దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 2 దశల్లో జరుగుతున్న ఈ పరీక్షలు నేటి నుంచి ఈ నెల 30 వరకు కొనసాగుతాయి. మొదటి దశ పరీక్షలు ఇవాల్టి నుంచి 24 వరకు, రెండో దశ పరీక్షలు 28 నుంచి 30 వరకు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఐఐటీలతో పాటు ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తోంది ఎన్టీఏ. కాళేశ్వరం కమిషన్ ముందుకు ఇవాళ ప్రాజెక్ట్ ఏజెన్సీ సంస్థలు హాజరు కానున్నాయి. వరుసగా 3 రోజుల పాటు ఏజెన్సీ సంస్థలను ప్రశ్నించనుంది కాళేశ్వరం కమిషన్. ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలు హాజరు కానుండగా రేపు ఎల్ఎన్టీ, ఎల్లుండి ఆఫ్కాన్స్ ఏజెన్సీ సంస్థలు హాజరవుతాయి. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన 2 గంటల 15 నిమిషాల పాటు జరిగిన ఈ మీటింగ్ లో జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసం పెట్టే అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చించారు. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు తమ కార్పొరేటర్లతో పాటు ఇంకెంతమంది ఉండాలి, ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులను ఎలా సమకూర్చుకోవాలనే అంశాలపై చర్చించారు. గతంలో పార్టీ పరిస్థితితో పాటు భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే అంశాలపై చర్చించామన్నారు మాజీ మంత్రి తలసాని. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తును రిజర్వ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేనను ఈసీ చేర్చింది. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. మొత్తం 29 అంశాలపై చర్చ జరిగితే తెలంగాణ సర్కార్ కృష్ణా నదీ జలాలకు సంబంధించి 3 ప్రధాన అంశాలు ప్రస్తావించింది. 66 ఈస్ట్ 34 వాటాలను గతంలో ఏడాది కోసమే ఒప్పుకున్నామని, తమ వాటాను 71% పెంచాలని డిమాండ్ చేసింది. అయితే తెలంగాణకు వాటా పెంచేందుకు ఏపీ అధికారులు ఒప్పుకోలేదు. 34 ఈస్ట్ వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. ఫైనల్ గా నీటి వాటాను సవరించేందుకు అంగీకరించిన కేఆర్ఎంబీ ఎంత వాటా కేటాయించాలనే విషయంపై 3 అధికారులతో కమిటీ వేస్తామని ప్రకటించింది. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ కోరింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచెర్ల వివరాలనివ్వాలని కోరింది. అంతేకాకుండా నీటిని ఎక్కడి నుంచి ఎలా తరలిస్తారు, ప్రాజెక్టు కేఆర్ఎంబీ పరిధిలోకి వస్తుందా రాదా అనే అంశాలపై పరిశీలించాలని కోరింది. కేఆర్ఎంబీ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని తెలంగాణ ప్రతిపాదన పెట్టింది. డ్రోన్లతో గంజాయి సాగును గుర్తించి ఈగల్ టీమ్ సాయంతో తోటలను నిర్మూలిస్తున్నామన్నారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఎక్కడ గంజాయి దొరికినా అది ఆంధ్ర ఏజెన్సీల నుంచి వచ్చిందనడం సరికాదన్నారు. రాష్ట్రంలో గంజాయి కేవలం 100 ఎకరాల లోపే ఉందన్నారు. పొరుగు రాష్ట్రం నుంచి గంజాయి స్మగ్లింగ్ జరుగుతూ ఉంటే దాన్ని కూడా ఏపీపై తోసేయడం తగదన్నారు డీజీపీ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో డయేరియా ప్రబలుతోంది. గ్రామస్తుల 10ల సంఖ్యలో మంచాన పడ్డారు. అతిసారంతో బాధపడుతూ ఉన్నవారు వారం రోజులుగా వైద్య చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కు పరుగులు తీస్తున్నారు. గ్రామంలోని పరిసరాలు, కాలువలు అపరిశుభ్రంగా ఉన్నప్పటికీ పారిశుద్ధ్య చర్యలు చేపట్టకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కురుపాం వాసులు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది ఏపీపీఎస్సీ. మే 3 నుంచి 9 వరకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహిస్తామని తెలిపింది. గ్రూప్ 1 మెయిన్స్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి.
81 పోస్టుల భర్తీ కోసం 2023 డిసెంబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ. గతేడాది మార్చి 27న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. ఇందులో 4,496 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను డిస్క్రిప్టివ్ టైప్ లో నిర్వహిస్తామన్నారు ఏపీపీఎస్సీ కార్యదర్శి. మెయిన్స్ ప్రశ్నపత్రాన్ని ట్యాబ్లలో పొందుపరిచి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంక్రాంతి సీజన్లో ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. పండగ సీజన్లో 23 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించింది. 7,200 బస్సులను తొలుత ప్రకటించిన రద్దీ పెరగడంతో ఏకంగా 9,097 బస్సులు నడిపింది. మొత్తం 23 కోట్ల 71 లక్షల రూపాయల ఆదాయం ఆర్జించింది ఏపీఎస్ఆర్టీసీ. రేపటి నుంచి తిరుపతిలో ఏ రోజుకా రోజు తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గతంలో మాదిరిగానే ఎస్ఎస్డీ టోకెన్లు కేటాయించనుంది. అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్ద విష్ణు నివాసం, బస్టాండ్ వద్ద శ్రీనివాసం కౌంటర్లలో భక్తులకు ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేస్తారు. విశాఖలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశామన్నారు సిపి శంకబ్రత బాగ్చి. ముఠాతో సంబంధం ఉన్న పెద్దలను కూడా ఖచ్చితంగా పట్టుకుంటామన్నారు. బెట్టింగ్ లో ఇన్వాల్వ్ అయిన ఓ హెడ్ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేసి ఎంక్వైరీకి ఆదేశించామన్నారు. బెట్టింగ్ దందాలో 176 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు గుర్తించామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాక పరిణామాలు మారుతున్నాయి. ఉద్యోగులు, కార్మికుల కుదింపునకు యాజమాన్యం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో 2,300 మంది కాంట్రాక్టు కార్మికులకు యాజమాన్యం ఉద్వాసన పలకనుందనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో 600 మంది వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి 1,218 మంది రిటైర్ అవుతారు. దీంతో పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య కేవలం 8,000కు తగ్గిపోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమేంటి? కార్పొరేషన్ ద్వారా ఆదాయాన్ని ఎలా పొందుతారని ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావును ప్రశ్నించింది కమిషన్. ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్ కేటాయింపులపైన ప్రశ్నలు సంధించింది. పరిశ్రమలకు నీళ్లు అమ్ముకోవడం, తాగునీటి వ్యాపారం చేయడంతో ఆదాయాన్ని ఆర్జిస్తామని చెప్పారు రామకృష్ణారావు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలను ఏటా 9 నుంచి 10.5% వడ్డీతో రీపేమెంట్ చేస్తున్నామని తెలిపారు. ప్రిన్సిపల్ అమౌంట్ 7,382 కోట్లయితే ఈ ఏడాది 6,519 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నామని కూడా వివరించారు. ప్రాజెక్టు తొందరగా కట్టారు కానీ నిబంధనలు ఎందుకు పాటించలేదని కమిషన్ ప్రశ్నించింది. నిధుల విడుదల విషయంలో బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదని నిలదీసింది. జనగామలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. సూర్యాపేట జనగామ ప్రధాన రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 7 విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు స్థానికులు. లింగాల గణపురం మండలానికి చెందిన విద్యార్థులు స్కూల్ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తూ ఉండగా ప్రమాదం బారిన పడ్డారు. రంగారెడ్డి జిల్లా రామేశ్వరం శివారు అన్నారం గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బీఆర్ఎస్ ఆయిల్ పరిశ్రమలో బాయిలర్ పేలడంతో మంటలు చెలరేగాయి. మంటలు ఎడిబుల్ ఆయిల్ నిల్వ ఉంచిన ట్యాంకర్ కంటుకోవడంతో మరింతగా రాజుకున్నాయి. 4 ఫైర్ ఇంజన్లతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. పరిశ్రమలో కార్మికులంతా సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ లో మరో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. సరూర్ నగర్ లోని అలకనంద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రాల వారికి ఆపరేషన్ నిర్వహించారు హైదరాబాద్ కు చెందిన యూరాలజిస్ట్ డాక్టర్లు. పక్కా సమాచారంతో రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓతో పాటు పోలీసులు హాస్పిటల్లో తనిఖీలు చేశారు.
తమిళనాడుకు చెందిన 2, కర్ణాటకకు చెందిన 2కి కిడ్నీ మార్పిడి చికిత్సలు జరిగినట్టు గుర్తించారు. దీంతో అలకనంద హాస్పిటల్ ని సీజ్ చేశారు వైద్య శాఖ అధికారులు. అలకనంద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు డిప్యూటీ డిఎంహెచ్ఓ గీత. హాస్పిటల్ ఎండీ సిబ్బందిని అరెస్ట్ చేశారు. మరోవైపు కిడ్నీ రాకెట్ పై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఖమ్మంలో ప్రేమోన్మాది దాడి జరిగింది. తన ప్రేమను వ్యతిరేకించిందన్న కక్షతో యువతిపై యాసిడ్తో దాడి చేశాడు యువకుడు. యాసిడ్ పోసిన సమయంలో చేతులు అడ్డు పెట్టుకోవడంతో యువతి ముఖానికి ప్రమాదం తప్పింది. అయితే చేతులు, నడుము, పొట్టపై పడ్డంతో తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం శ్రీనివాస్ నగర్లో భోగి రోజున ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉండగా జరిగిన ఈ దాడి ఆలస్యంగా వెలుగు చూసింది. హైదరాబాద్ లో అరుదైన రామచిలుకల స్మగ్లింగ్ కు చెక్ పెట్టారు అటవీ శాఖ అధికారులు. అలెగ్జాండ్రిన్ రామచిలుకలను అమ్మేందుకు స్మగ్లింగ్ చేస్తున్న ఓ వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హైకోర్టు సమీపంలో అడ్డుకున్నారు. బైక్ పై తీసుకువెళ్తున్న 110 రామచిలుకలను గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు అటవీ శాఖ ఉన్నతాధికారులు. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడు మహమ్మద్ ఫారూక్ పై రిమాండ్ కు తరలించారు. హైదరాబాద్ లో ఓ హత్యాయత్నం కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సయ్యద్ బుర్హానుద్దీన్ ను మొయినాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడు బుర్హానుద్దీన్ నుంచి బెంచ్ కార్, క్రికెట్ బ్యాట్, ఐరన్ రాడ్, 25 హాకీ స్టిక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇతనిపై హైదరాబాద్ లో 11, ఇతర రాష్ట్రాల్లో 4 కేసులున్నాయి. ఏపీ మాజీ మంత్రి అన్న కొడుకును హనీ ట్రాప్ లోకి దించి 25 లక్షల రూపాయలు వసూలు చేశాడు. రాహుల్ గాంధీ పిఏనంటూ జార్ఖండ్ లో అప్పటి సీఎంకు ఫోన్ చేసి మైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ హుకుం జారీ చేశాడు. ఈడీ కేసులో ఓ ఐఏఎస్ అధికారిని బ్లాక్మెయిల్ చేసి 1.5 కోటి వసూలు చేశాడు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అనంతవరంలో 2 ఇళ్లలో చోరీ జరిగింది. మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో ఇళ్ల తాళాలు పగలగొట్టి దోచేశారు దొంగలు. ఓ ఇంట్లో ₹1,00,000 నగదు, 4 గ్రాముల బంగారం, మరో ఇంట్లో 4 సవర్ల బంగారం, 5,000 నగదు ఎత్తుకెళ్లారు. క్లూస్ సేకరించిన పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. దండకారణ్యంలో ఈ నెలలో జరిగిన వరుస ఎన్కౌంటర్లలో 50 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. ఇందులో పలువురు మావోయిస్టుల అగ్రనేతలు ఉన్నారు. వరుస ఎన్కౌంటర్లలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. నక్సల్స్ రహిత భారత్ దిశగా కీలక అడుగు పడిందని వ్యాఖ్యానించారు. అనుకున్న సమయానికి లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనలకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ 2వ సమావేశం ఈ నెల 31న జరగనుంది. రాజ్యాంగం 129వ సవరణ బిల్లు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాలు సవరణ బిల్లులను గత శీతాకాల సమావేశాల్లో లోక్సభలో ప్రవేశపెట్టింది కేంద్రం. ఈ బిల్లులను పరిశీలించాలని కమిటీకి సూచించింది. జమిలీపై జేపీసీ తొలి సమావేశం ఈ నెల 8న జరిగింది. ఈ సమావేశంలో ప్రతిపాదిత చట్టాల నిబంధనలను కమిటీకి న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, అధికారులు వివరించారు. ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈవీ రేస్ లోకి దూసుకువచ్చిన పలు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాల కొత్త మోడళ్లను ప్రదర్శించాయి. హ్యుండాయ్ మోటార్ ఇండియా కొత్త ఈవీ మోడళ్లను ఆవిష్కరించింది. అలాగే టీవీఎస్ మోటార్స్ తో కలిసి తయారు చేసిన అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ 3 వీలర్లను ఆవిష్కరించింది. BYD ఇండియా 7 ఎస్యూవీ వాహనాలను ప్రదర్శించింది. కొత్త బుకింగ్ ఆఫర్లను ప్రకటించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాలను చవిచూడడంతో నిన్న ఒక్కరోజే 7 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 1235, నిఫ్టీ 299 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా దేశాలపై ట్రేడ్ టారిఫ్లు విధిస్తామని ట్రంప్ ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది. భారత్ సహా ఇతర దేశాలపైన సుంకాలు విధిస్తామని ట్రంప్ గతంలోనే చెప్పారు. దీంతో ట్రంప్ పెద్దన్న ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఆందోళన మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీసింది.